ఈ రోజుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి విముక్తి కలిగింది ఒక రాక్షస పాలన నుంచి. మరో 45 రోజుల్లో ఈ విధ్వంసక విద్వేష పరిస్థితుల నుంచి పూర్తిగా జగన్ గారిని తాడేపల్లి నుంచి పంపించేటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అంటే ఎన్నికల నగారా మ్రోగింది ఈ రోజుతో. సో ఈ రోజు నుంచి ఎన్నికల నిబంధనల్లోకి వస్తాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ రోజుతో మూడింది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకునేటువంటి దిశగా ఉన్నారు. ఎందుకంటే ఒక రాక్షస అరాచక పాలన, ఒక అసమర్థ అవినీతి పాలన రాష్ట్రంలో చూశారు రాష్ట్ర ప్రజలందరూ. దానికి ఈరోజే తెరపడింది అనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఒకవైపు ఎస్సీలకు 28 పథకాలు రద్దు చేశారు, బీసీలకు 30 పథకాలు రద్దు చేశారు, మైనార్టీలకు 11 పథకాలు రద్దు చేసి ఈరోజు ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీల్లో కూడా నవరత్నాలతో పాటు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు 85% ఈరోజు చేయకుండా ఎన్నికలకు వెళ్తున్నారు. సొంత చెల్లెళ్ళు, రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెళ్ళు జగన్ రెడ్డికి ఓటేయొద్దని చెప్పిన తరిమిళ ఈరోజు ఎన్నికలకి వెళ్తున్నారు జగన్ రెడ్డి గారు. కాబట్టి అందరూ కూడా బాయ్ బాయ్ చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఈ అసమర్థ పాలన వలన అందరికీ కూడా ధరల భారం పెరిగింది. ఒకవైపు ఏదైతే ఆ అభద్రతాభావంతో ఇంకా పనులు పూర్తి కాని పనులకు కూడా ప్రారంభోత్సవాలు చేయడం కానీ, లేకపోతే అసలు గ్రాంటులు చేశామని చెప్పి శంకుస్థాపనలు చేయటం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే కాలంలో అధికారంలో రాము అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది వారికి. అందువల్ల ఈరోజు ఏదైతే టిట్కో ఇళ్ళు మేము శాంక్షన్ చేసిన ఇళ్ళకి ఇంకా పూర్తి కాలేదు, తాళాలు చేతికి ఇవ్వలేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు లేవు. అసలు అక్కడ ఓన్లీ రంగులు మాత్రం వేసి యాగాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసి మరి తాళాలు ఇచ్చే పరిస్థితి కనబడుతుందంటే రాబోయే కాలంలో నిజంగా గృహప్రవేశాలు చేసే టైంకి ఈ ప్రభుత్వం ఉండదనేటువంటిది అర్థమైంది ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి. సో ఈ ఆదరాబాదరా శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ క్లియర్ కట్గా తెలుస్తుంది ఈ పాలనకి ఇది ఈ రోజుతో ముగిసింది. ఈ రోజు నుంచి ఈ రాష్ట్ర ప్రజలు విముక్తి కలిగారని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏ నమ్మకం అనేటువంటి పదం వాడుతున్నారో నమ్మకం జగన్ మీద, అంత నమ్మకం ఉంటే ఫామ్ 7 పెట్టి ఓట్లు ఎందుకు తొలగిస్తూ ఉన్నారు, దొంగ ఓట్లను ఎందుకు చేరుస్తున్నారు? కాబట్టి ప్రజలు స్పష్టంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటిది కనబడుతుంది. సిద్ధంగా కూడా ప్రజలు ఉన్నారు. ఈరోజు స్టార్ క్యాంపెయినర్స్గా డెఫినెట్గా ప్రజలే ఈరోజు ఆ ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి సిపిసి రద్దుతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, అణగారి వర్గాలు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా అసంతృప్తి. ముఖ్యంగా యువతకు ఉపాధి, జాబ్ క్యాలెండర్ గురించి జనవరి 1న ఇస్తామన్నటువంటి వాటి విషయంలో ఉన్నారు. అందుకని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 కలిసి ప్రయాణించడం కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక సంతృప్తి. ఎందుకంటే ఒక దేశవ్యాప్తంగా ఒక వైపు నరేంద్ర మోడీ గారు ప్రధాని తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి పాలన కానీ, ఒకవైపు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గతంలో ఉండేటువంటి పాలన అనుభవం రావాలని యువతతో ఒక ఉత్తేజాన్ని నింపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు తోడవడం, ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజ్. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అనేటువంటి విధంగా ఒకవైపు పోలవరం ప్రాజెక్టు ఆగిపోవటానికి కానీ, రాజధాని నిర్మాణాలు కానీ, 3 రాజధానులు అనేటువంటి నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని ఒక అలాంటి నిర్ణయాలు ఈరోజు దేనికి పనికొస్తాయి? సో కాబట్టి రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడదు, అప్పుల్లో రాష్ట్రం కూలిపోతుందని చెప్పి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు మాతో కలిసింది. సో నేషనల్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది. కాబట్టి కేవలం స్టేట్ భవిష్యత్తు దృష్ట్యా ఈరోజు 3 పార్టీలు కలిసి ఈ కలకిని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. రాబోయే కాలంలో డెఫినెట్గా జగన్కి బై బై చెప్తారు. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్తో మన ముందుకొచ్చింది వి టాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ.